హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి నేర్చుకుందాము. అయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేవి అందరికీ తెలిసిన మెథడ్స్ చాలా ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఈజీ మెథడ్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి కూడా నేర్చుకుందాము. అయితే ఏంటంటే ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ మెథడ్ నుంచి వెళ్దాం. ప్రైమ్ నెంబర్స్ మెథడ్లో ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 12, 15 అండ్ 20. ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఓకే, సో మనకి తెలిసిన ఒక మెథడ్ ఏంటంటే ఫస్ట్ వీటిని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అంటే సో 12ని ఎలా రాసుకోవచ్చు, 4 × 3గా రాసుకోవచ్చు. కాబట్టి 4ని ప్రైమ్ నెంబర్ 2 స్క్వేర్గా రాసుకుంటే ఇంటూ 3 ఇలా రాసుకోవచ్చు, 2² × 3. అలాగే 15ని 3 × 5గా రాసుకోవచ్చు. 20ని 4 × 5 అంటే ఇది కూడా 2² × 5గా రాసుకోవచ్చు. అప్పుడు ఇందులో ఏం చేస్తామంటే కామన్గా ఉన్న అన్ని ఇందులో ప్రజెంట్ అయిన ప్రతి నెంబర్ని కూడా కన్సిడర్ చేసుకుంటాము. అయితే పవర్స్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ కామన్ తీయాలి. అయితే ఇందులో 2² ఉంది, ఇందులో 2² ఉంది. సో 2² ఉంది కాబట్టి మ్యాక్సిమమే స్క్వేర్ కాబట్టి 2² డైరెక్ట్గా రాసేయండి, 2² ఓకే. నెక్స్ట్ ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదు. 3 లేకపోయినా సరే ఏంటంటే ఒక దాంట్లో ప్రజెంట్ అయినా సరే దాన్ని తీసుకోవచ్చు. 3 ఇందులో 5 ప్రజెంట్ అయింది. సో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో 2² అంటే 4 × 3 12, 12 × 5 60. సో ఈ 3కి 12కి 15కి 20కి ఎల్సిఎం అనేది 60 అవుతుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో 15, 25 అండ్ 30 వీటికి ఎల్సిఎం చేసి చూద్దాం. ఓకే, సపోజ్ వీటి ఎల్సిఎం వచ్చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 × 5గా రాసుకోవచ్చు. ఇది 5² డైరెక్ట్గా రాసుకోవచ్చు. అలానే ఇది 5 × 6 అంటే ఎలా రాసుకోవచ్చు, 5 × 3 × 2. ఓకే, సో ఇలా రాయొచ్చు. ఇందులో 5లో పవర్స్లో హైయెస్ట్ ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి 5². నెక్స్ట్ 3 పవర్స్లో హైయెస్ట్ ఉంది, డైరెక్ట్ 3^1 ఉంది కాబట్టి 3. ఇంకా 2 ఏం మిగిలింది, 2కి కూడా 2^1 ఉంది, 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 5² అంటే 25, 25 × 3 75, 75 × 2 150. సో 150 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, అయితే ఈ ఎల్సిఎం చేయడంలో సపోజ్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో మీకు ఈజీగా ఎలా చేయొచ్చు. ఓకే, సో ఈజీగా ఎలా చేయొచ్చు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న దాంట్లో 12, 15 అండ్ 20. ఓకే, సో ఇక్కడ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 20లో లాస్ట్ 0 ఉంది అంటే ఎల్సిఎం కంపల్సరీ ఏమవుతుందంటే ఎల్సిఎం రిజల్ట్ కూడా లాస్ట్లో 0 ఉండాలి. ఓకే, ఎల్సిఎం రిజల్ట్ కూడా లాస్ట్లో 0 ఉండాలి. దానికంటే ముందు మల్టిప్లై అయ్యే వాల్యూస్ ఏమున్నాయి, ఇక్కడ ముందు వాల్యూ ఉంది 15 ఉంది. 15ని మీరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 15 × 1, 15 × 2 ఇలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి. సో ఇక్కడ వస్తే 5 రావాలి, లేదంటే 0 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇందులో కూడా 0 వస్తుంది, నో ప్రాబ్లం. ఇంకా 12 ఉంది, సో 12కి కూడా ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి 0 వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కాబట్టి కంపల్సరీ 0 రావాలి. అయితే దీన్ని ఏం చేస్తారంటే మ్యాక్సిమం వాల్యూ 20నే కదా ఇందులో, దీన్ని ఫస్ట్ డబల్ చేయండి. డబల్ చేస్తే 40 వస్తుంది. ఓకే, సో 40 ఈ 12లో పోదు, 15లో పోదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రిపుల్ చేయండి. అంటే ఏం చేస్తారు, 3తో మల్టిప్లై చేస్తారు. 3తో మల్టిప్లై చేస్తే ఎంత 60 అవుతుంది. సో 60 15లో క్యాన్సిల్ అవుతుంది, అలానే 12లోని క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా 60 అని చెప్పి ఆన్సర్ వేసేయచ్చు. ఓకే, సో డైరెక్ట్ 60 అని చెప్పి ఆన్సర్ వేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ కూడా 0 ఉంది, సో లాస్ట్లో 0 వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో 0 రావచ్చు, బట్ ఈ 0 రావడానికి మీరు 3 టైమ్స్ క్యాన్సిల్ చేసి లేదా 4 టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ మీరు మల్టిప్లై చేస్తున్నారనేది చూసుకోండి. అయితే 25 ఉంది కదా, 25
ఎప్పుడు మీకు కామన్గా అంటే ఏ వాల్యూస్లో పోయే అవకాశం ఉంటుంది, ఎప్పుడు జీరో వస్తుంది చెక్ చేసుకోండి. అయితే 2తో మల్టిప్లై చేయాలి, లేదా 6 తోటి మల్టిప్లై చేయాలి, లేదా 4 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఈవెన్ నెంబర్తో చేస్తేనే ఇది వస్తుంది. ఓకే, ఈవెన్ నెంబర్తో చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చినప్పుడు మనకి ఇక్కడున్న వాల్యూకి ఇక్కడున్న 150 అంటే ఇక్కడ మనకి రిజల్ట్ 150 వచ్చింది కదా. సో ఆ రిజల్ట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే రిజల్ట్ అనేది మనకు ముందుగా తెలియదు, బట్ ఇక్కడ ఏం చేస్తాం మనం 15కి 25కి 30. ఓకే, ఈ మూడింటికి చేసేటప్పుడు 30లో లాస్ట్ జీరో రావాలి, ఇది కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ 15 ఆల్రెడీ డైరెక్ట్ 30లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 30 అనేది 15లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 15ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా 25కి 30కే చూస్తాం. 25ని ఎప్పుడైతే మనం జీరో వచ్చేటట్టు రాసుకుంటామో దాని ప్రకారం చేసుకోవాలి. 25 సపోజ్ మీరు 2 టైమ్స్ చూస్తే 50 ఇందులో క్యాన్సిల్ అవ్వదు. సో 100 కూడా క్యాన్సిల్ అవ్వదు. 6 టైమ్స్ చేస్తే 150 వస్తుంది. సో 150 ఇందులో క్యాన్సిల్ అవుతుంది. సో 150 ఇందులోని అలానే ఇందులో కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ అనేది 150 వేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సపోజ్ 15, 18 అండ్ 12. సో 12, 15, 18. ఈ 12, 15, 18 చూసేటప్పుడు మీకు అన్ని డిఫరెంట్ నెంబర్స్ కనపడుతున్నాయి. ఇక్కడ జీరో ఏం కనిపించలేదు. ఓకే, బట్ ఒకసారి చూడండి, కంపల్సరీ వచ్చే వాల్యూ రిజల్ట్ అనేది ఎల్సిఎం అనేది 15లో క్యాన్సిల్ అవ్వాలి. అలా క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ 15లో 5 ఉంది కదా. ఓకే, 15లో 5 ఉంది కాబట్టి 5తో మల్టిపుల్స్ ఏమొస్తాయి, వస్తే మల్టిప్లై చేసిన తర్వాత యూనిట్ డిజిట్లో 5 రావాలి, లేదా 0 రావాలి. ఓకే, సో 5 వస్తే కనుక ఇక్కడ 12 అనేది మీరు చూస్తే లాస్ట్ 2 అనేది సింగిల్ డిజిట్ ఉంది, యూనిట్ డిజిట్లో 2 ఉంది. 2 అనే దాన్ని మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 అనేది యూనిట్ డిజిట్లో రాదు. కాబట్టి కంపల్సరీ యూనిట్ డిజిట్లో 0 రావాలి. యూనిట్ డిజిట్లో 0 వచ్చే వాల్యూస్ దీనికి ఏం రావచ్చు, 18 అంటే మ్యాక్సిమం వాల్యూనే మనం మల్టిప్లై చేయాలి. ఇందులో వచ్చిన మ్యాక్సిమం వాల్యూ ఏది ఉంటే దాన్ని మల్టిప్లై చేయాలి. 18తో చేస్తే ఒక్కసారి చేస్తే అంటే 5తో చేస్తే లాస్ట్లో 0 రావచ్చు. 5 × 18 90 అవుతుంది. ఓకే, అలాగే 10తో చేస్తే 0 రావచ్చు. సో అంటే 5తో కానీ 10తో కానీ డైరెక్ట్ చెక్ చేయండి. 5తో చేస్తే 90 అయితే 90 15లో క్యాన్సిల్ అవుతుంది. 15 × 6. బట్ 12లో క్యాన్సిల్ అవుతుందా, సో 12లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఏం చేస్తారు, 10తో చేయండి. 10తో చేస్తే ఎంత అవుతుంది, 18 × 10 = 180. సో 180 అనేది 15లో క్యాన్సిల్ అవుతుంది, అలాగే 12లో కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 180 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, సో అంటే దీన్ని ఇంకా మనం డివైడ్ చేసుకొని మల్టిప్లై చేసుకొని ఇదంతా చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబరు 5 కానీ లేదు ఇంకా 0 కానీ ఉంది అంటే వాటిల్లోంచి ఈజీగా మల్టిప్లై చేస్తూ వచ్చే వాల్యూస్ ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకొని దాన్ని ఎల్సిఎంగా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడంటే ఆప్షన్స్ లేవు కాబట్టి ఇది చేస్తున్నాం. ఆప్షన్స్ ఉన్న వాటిలో ఇంకా ఈజీగా అయిపోతుంది, డైరెక్ట్గా ఆప్షన్ చూసి పెట్టేసేయచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. ఈ ఆప్షన్స్ చూసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 170, ఓకే, 180 అండ్ 190 అండ్ 200 ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. సో అన్నిట్లో లాస్ట్లో 0 ఉంది, బట్ ఎలా పెట్టచ్చు మనం. ఓకే, సో ఎలా పెట్టచ్చు అనేది ఒకసారి చూడండి. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత, 18. ఓకే, దీనికంటే ముందున్న వాల్యూస్ ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇవన్నీ 3 మల్టిపుల్సే కదా. అంటే 12ని ఎలా చేయొచ్చు, 3 × 4 చేయొచ్చు. ఓకే, 12ని 3 × 4గా రాసుకోవచ్చు, అంటే ఇది 3 మల్టిపుల్. ఓకే, ఇది 3 × 5గా రాసుకోవచ్చు, అంటే ఇది కూడా 3 మల్టిపుల్. ఇది కూడా 3 × 6గా రాసుకోవచ్చు, అంటే ఇది కూడా 3 మల్టిపుల్. అంటే ఆన్సర్ కూడా 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో 3 మల్టిపుల్ అయి ఉండాలి, లాస్ట్లో 0 or 5 ఉండాలి. ఓకే, సో ఇది ఇందులో 3 మల్టిపుల్ ఏమవుతుంది చూడండి, 200 3 మల్టిపుల్ కాదు. ఓకే, 190 3 మల్టిపుల్ కాదు, 170 3 మల్టిపుల్ కాదు, 180. సో ఇది 3 మల్టిపుల్ అవుతుంది.
సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏదైతే మల్టిపుల్ అవుతుందో 3 మల్టిపుల్ కానీ 9 మల్టిపుల్ కానీ, సపోజ్ ఇందులో మ్యాక్సిమం 9 ఉన్నప్పుడు 9 మల్టిపుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 9 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అంటే ఇది కూడా 9 మల్టిపులే కదా, ఇందులో 9 మల్టిపుల్ చూసుకున్నా ఇదే అవుతుంది. ఒకవేళ ఇలాంటి టైంలో ఎనీ 2 వాల్యూస్ ఆన్సర్స్గా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్కి సపోజ్ ఎనీ 2 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, 36 అండ్ 48. ఓకే, 3 వాల్యూస్ తీసుకుంటున్నాను, 36, 48 అండ్ 30. ఓకే, 3 వాల్యూస్ తీసుకున్నాము. ఈ 3 వాల్యూస్లో కూడా ఫస్ట్ మెథడ్ ఫాలో అవుదాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ మెథడ్లో మీరు అందరూ కామన్గా అంటే ఇంతకుముందు ఎల్సిఎం స్టార్టింగ్ మెథడ్ ఎలా చేస్తాం, ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 ఇంటూ 6 ఇంటూ 3, 5 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, అలాగే 36ని ఎలా రాసుకోవచ్చు, 9 ఇంటూ 4గా రాయొచ్చు. అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్గా రాయొచ్చు, 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఓకే, అలాగే 48ని ఎలా రాయొచ్చు, 4 ఇంటూ 12. ఓకే, అంటే ఇంకా ఎలా రాయొచ్చు, సో దీన్ని 4 ఇంటూ 12 అంటే 16 ఇంటూ 3గా రాయొచ్చు. అంటే 3 ఇంటూ 16, 3 ఇంటూ 16 అంటే 2 పవర్ 4గా రాయొచ్చు. ఓకే, ఇందులో పవర్స్లో తక్కువ ఉన్న వాల్యూస్ కంపల్సరీ అన్నింటిలోని ప్రజెంట్ అయిన వాల్యూసే తీసుకోవాలి, అలా అయితేనే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఎల్సిఎంకి ఏం చేసాము, ఎల్సిఎంకి చేసినప్పుడు వచ్చేసి పవర్స్లో హయ్యెస్ట్ వాల్యూస్, అలాగే అన్నింటిలోని ప్రజెంట్ అయినా అవ్వకపోయినా ఏ ఒక్క దాంట్లో ప్రజెంట్ అయినా సరే తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే అన్నింటిలోని ప్రజెంట్ అవ్వాలి, అలాగే పవర్ వాల్యూ తక్కువ ఉండాలి. ఓకే, సో అన్నింటిలోని ప్రజెంట్ అయిన వాల్యూస్ ఏమున్నాయి, 3 ఉంది, అలాగే 2 ఉంది, 5 అనేది ఒక దాంట్లోనే ఉంది. అంటే 3 పవర్స్లో ఏది తక్కువ ఉంది, 3 పవర్ 1 తక్కువ ఉంది. సో 3 ఇంటూ ఇందులో 2 కూడా అన్నిట్లో ప్రజెంట్ అయింది. పవర్లో తక్కువ ఉన్న వాల్యూ ఎంత, 2 పవర్ 1 తక్కువ ఉంది. ఓకే, సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 ఇంటూ 2 6 అవుతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న దాంట్లో మీకు కంపల్సరీ కూడా ఈ వాల్యూ వీటన్నిటిలోనే క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 30లో క్యాన్సిల్ అవుతుంది, 36లో క్యాన్సిల్ అవుతుంది, 48లో క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ సింపుల్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, సింపుల్ మెథడ్ చూసారనుకోండి, 30, 36 అండ్ 48 వీటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ అనొచ్చు లేదా డిఫరెన్స్ అనొచ్చు. దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అది దానికే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఈ 6 12లో కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, కాబట్టి ఇంకా 6 మీకు హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, సో 6 ఈజ్ ద ఆన్సర్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, 18, 24 అండ్ 56. ఓకే, 18, 24, 56. సో దీనికి ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. ఎగ్జాంపుల్లో మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి రెండింటికి డిఫరెన్స్ ఎంత, 6. ఓకే, సో ఇక్కడ 56కి అలాగే 24కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 32. 6 32లో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, 6 32లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 6 ఉంది డిఫరెన్స్, 6 ఇందులో క్యాన్సిల్ అవుతుంది, ఇందులో క్యాన్సిల్ అవుతుంది, కానీ 56లో క్యాన్సిల్ అవ్వట్లేదు. అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ 6 తోటి ఇక్కడ వచ్చిన 56 ఏదైతే ఉందో ఆ 56కి మీకు ఏ వాల్యూ అంటే 6ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోండి, 2 ఇంటూ 3. ఓకే,
2 ఇంటూ 3గా డివైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడున్న వాల్యూ లేదా ఇక్కడున్న వాల్యూ 56 హైయెస్ట్ వాల్యూ. 56 అనేది 3లో క్యాన్సిల్ అవుతుందా, 2లో క్యాన్సిల్ అవుతుందో చూడండి. సో మనకి 2లోనే క్యాన్సిల్ అవుతుంది. అంటే దీనికి హెచ్సిఎఫ్ అనేది ఇంకా 2నే అవుతుంది. ఓకే, సో హెచ్సిఎఫ్ అనేది 2నే అవుతుంది. సో ఇలా సింపుల్గా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సో 12, 15, 18 12, 15, 18. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ మీకు ఈజీగా ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓకే, 3 కూడా 3లో క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇంకా 3నే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలాగే ఇంకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20, 25 అండ్ 40 వీటికి చూసారనుకోండి. ఓకే, ఈ రెండింటికి 5 డిఫరెన్స్ ఉంది. 5 అనేది 40లో కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి లీస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ దానిలో క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. క్యాన్సిల్ అవుతుంది కదా, సో ఇక్కడ 5 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో హెచ్సిఎఫ్ అనేది 5 అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12, 15 అండ్ 21 ఉందనుకోండి. 12, 15 అండ్ 21. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3. ఇక్కడ డిఫరెన్స్ 6 అవుతుంది. కాబట్టి 6 కూడా 3లో క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి 3 హెచ్సిఎఫ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12, 15 అండ్ 20 ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ 3 అవుతుంది, ఈ డిఫరెన్స్ 5 అవుతుంది. 5 అనేది 3లో క్యాన్సిల్ అవ్వట్లేదు. క్యాన్సిల్ అవ్వనప్పుడు ఏంటంటే ఇది 2 ప్రైమ్ నెంబర్స్ అయితే, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ అయితే డైరెక్ట్గా 1 మీకు హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే 1తో తప్ప ఇంకెందులోని ఈజీగా క్యాన్సిల్ అవ్వవు. కామన్గా ఏది క్యాన్సిల్ అవ్వదు. ఓకే, సపోజ్ మీరు ఇదే మెథడ్ చేసి చూడండి. సో ఎంత తీసుకున్నాం వాల్యూస్? ఇక్కడ తీసుకున్న వాల్యూస్ ఎంత? 12, 15 అండ్ 20. ఓకే, 12 చూసుకుంటే 3 ఇంటూ 2 స్క్వేర్, 15 చూసుకుంటే 3 ఇంటూ 5, అలానే 20 చూసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 5. ఇందులో కామన్గా అన్నింటిలోనే ప్రజెంట్ అయిన వాల్యూ ఏదైనా ఉందా చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ లేదు. ఓకే, 3 లేదు. 2 స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2కి సంబంధించిన వాల్యూ ఉంది, బట్ ఇందులో లేదు. అలాగే 5 ఈ రెండింటిలో ఉంది, ఇందులో లేదు. సో ఎందులోని ప్రజెంట్ అవ్వలేదు ఇది కూడా కామన్గా, కాబట్టి ఇంకా 1 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఇలా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో ఇది అర్థమైతే కనుక ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.